యేసు నామములో ప్రతి సేవకుని మాట, ప్రతి భక్తుని గురించి చెప్తున్నప్పుడు నేను కూడా ఆ రీతిగా జీవించాలి ప్రభువా, నాకు కూడా ఆ గుణ లక్షణాలు కావాలి, నేను కూడా ఆ రీతిగా ఉండాలి అని లోపల ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మనను పుటము వేస్తున్నాడు దేవుడు ఈరోజు ఈ వాక్యము ద్వారా. ఆమెన్. పనికిరాని తీగలన్నీ ఆయన కత్తిరించేస్తాడు. ఆమెన్. నాలో ఎన్నో ఉన్నాయి, మీలో ఎన్నో ఉన్నాయి. ప్రతిరోజు షేవింగ్ చేసినట్టే, ప్రతిరోజు స్నానం చేసినట్టే ఆమెన్ దేవుని వాక్యంతో ఉతక స్నానం చేస్తూ ఉండాలి. వాక్యం ఎంత ఎక్కువ చదువుతామో, వాక్యం ఎంత ఎక్కువ ధ్యానిస్తామో వాక్యం లాగా తయారైపోతాం. దేవుని నామానికి మేము ఎంత వాక్యం ఎంత ఎక్కువ వింటుంటామో అంత ఎక్కువ విశ్వాసం వస్తుంది. విశ్వాసము పెరిగే కొలది, విశ్వాసం అధిక విశ్వాసములకు వెళ్ళే కొలది ఏమవుతుందంటే అవిశ్వాసం అనేది తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం. అసలు అవిశ్వాసానికి చోటే ఉండదు మన జీవితంలో. దేవునికి స్తోత్రం. అవిశ్వాసము లేకుంటే, విశ్వాసముతో ఉంటే ఏమైతే తెలుసా, ఈ విశ్వాసం అనేది ఈ లోకమును జయించేటట్టు చేస్తుంది. హల్లెలూయా.